ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ప్రతి అమ్మాయికి బయటున్న ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయికి ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా అంటే డెఫినెట్లీ మీరు నిహారిక గారిని తీసుకోండి. 100% ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను చాలామంది ప్రొడక్షన్స్కి నేరేషన్ చేసా, లేకపోతే ఇంకోటి చేసా, ఎవ్వరూ ధైర్యం చేయలే. ఒకే ఒక అమ్మాయి ధైర్యం చేసింది. ఆ అమ్మాయి ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే నన్ను ఈరోజు సంక్రాంతి బరిలో నిలబెట్టింది నన్ను. 1 ఇయర్ అయింది, నాకు సినిమా ఇంకా దొరకట్లా, నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నా, ఏదేదో కథలు చెప్తున్నా. ఓ రోజున 1 ఇయర్ యానివర్సరీ ఎక్కడెక్కడికి ఎందుకు తిరుగుతావు, నువ్వు రా ఫస్ట్ నా దగ్గరికి అని తిడుతూ, నువ్వు రా ఫస్ట్, నీ కథలు అర్థం కావాలంటే ముందు అదో పిచ్చి పిచ్చిగా చెప్తావు. సారీ. సో ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏం కాదు అంటే, నన్ను మొన్న ఈ మధ్యన ఒకరు అడిగారు అనమాట, అమ్మాయి ఇంత ప్రొడక్షన్స్ సినిమా హ్యాండిల్ చేయగలదా అని. నేను పెద్ద ఆయన ఏం అనలేక, ఆవిడే చేయగలదండి అని ఒక మాట చెప్పొస్తా. ఇంకా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, ఏంటి ఇంత పెద్ద సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి అంటే, ఆ అమ్మాయే ధైర్యం, ఆ అమ్మాయే ధైర్యం. ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే, సార్ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ సినిమా పెట్టని కొత్త సినిమా కొత్త కుర్రోళ్ళతో అంటే దగ్గర 7 కోట్లు 9 కోట్లు పెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఇంతకంటే ధైర్యమైన అమ్మాయి ఉంటుందా? అంటే సినిమా అంటే 1 కోటి రూపాయలనే చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు వచ్చిన కంచిరిపాలెం చేయాలి, పెళ్లి చూపులు చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా కావాలని చేయడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక కంటే ఇంకేమన్నా పెద్ద ధైర్యం ఇంకొకటి ఉంటుందా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆవిడ నిజంగానే మెగా హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆవిడ కాల్ చేసి సినిమా చేస్తానన్నా, లేకపోతే ఇంకొక ప్రొడక్షన్ వచ్చి ఇంకొక డైరెక్టర్ వచ్చి చెప్తానన్నా కానీ ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్పిందంటే, మా హీరో ఉన్నాడు కదా సార్ సంగీ శోభనం అంది. సంగీ శోభన్ చెప్పింది, ఈ బడ్జెట్ చెప్పి నాకు గుండె నొప్పి వచ్చింది ఫస్ట్. ఏంటి ధైర్యం? అప్పుడు నేను అనుకున్నా, నాకే 9 కోట్లు పెట్టింది, సంగీ శోభన్ ఈజీగా థియేటర్కి లాక్కొచ్చేస్తాడు జనాల్ని, అలాంటి అబ్బాయికి ఎంతైనా పెట్టచ్చని. ఈరోజు నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, నేను అక్కడెక్కడ గేట్ దగ్గరే తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను ఎప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నా, నేను అక్కడే తిన్నాను, అక్కడ మొత్తం అంతా అక్కడే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంగీత్ శ్రీను వీళ్ళిద్దరూ ప్రమోషన్స్ చేస్తున్నారు, అది ఓకే. నిహారిక గారు పొద్దున్న ఇంకొక షోలో కనబడతారు నాకు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇక్కడ ప్రమోషన్ అంటున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పటికి ఆటో షోలో ఉంటున్నారు, ఈవినింగ్ నైట్ 2 o'clock 3 o'clock